అందరికీ నమస్కారము. ఈరోజు భారత రాజ్యాంగం గురించి తెలుగులో పరిచయం చేయడానికి నిర్వహిస్తున్న ఈ కోర్సులో నేను ఒక మాడ్యూల్ని మీతోటి పంచుకోవడానికి, ఒక మాడ్యూల్లో ఉన్న ఒక పాఠ్యాంశాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగం ఎంతో గొప్ప రాజ్యాంగము. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజ్యాంగం ఇది, సుదీర్ఘమైన రాజ్యాంగము. ఇందులో ప్రధానంగా రెండు భాగాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి ప్రజల కొరకు. ఒకటి భాగము 3లో ప్రాథమిక హక్కులు, బహుశా మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఇవి చాలా వ్యక్తుల యొక్క ఎదుగుదలకు ఎంతో దోహదం చేసే ప్రాథమిక హక్కులు ఒక భాగం అయితే, పక్కనే 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు అనేటువంటి కొన్ని సూత్రాలని రాజ్యాంగ నేతలు అందులో పొందుపరిచారు. అది భాగం 4లో ఉంటాయి. వాటి గురించి ఈ పాఠంలో నేను మీతో కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలు పంచుకోవాలనుకుంటున్నాను. మిత్రులారా, ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి, అసలు వాటి లక్ష్యం ఏంటి, భారత రాజ్యాంగం రచించినప్పుడు వీటిని ఎందుకు అందులో పొందుపరిచారు అన్న దాని గురించి నేను ఇప్పుడు చర్చించదలుచుకున్నాను. అదొకటి. సో ఆదేశిక సూత్రాల లక్ష్యాలు ఏమిటి అన్నది ఒక అంశం అయితే, అందులో ఏముంది, అందులో ఏ కార్యక్రమాలు చేపట్టమని ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేసే ఇందులో ఏముంది అనేది రెండో అంశం కూడా నేను మీ ముందు ప్రస్తావిస్తాను. ఆదేశిక సూత్రాల యొక్క ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఏంటి, వాటి ప్రాముఖ్యం ఏంటి అని చెప్పడానికి ముందు నేను ఒకసారి మీకు ఒక ప్రముఖ పాత్రికేయులు, రచయిత ఖుష్వంత్ సింగ్ గారని ఉన్నారు. వారు ప్రస్తావించిన ఒక విషయాన్ని నేను మీతోటి పంచుకుంటాను. ఆయన ఏమన్నారంటే, భారతదేశంలో సమాజము ఒక 3 అంతస్తుల భవనం లాంటిది, దానికి మెట్లు లేవు, లిఫ్ట్ లేని ఒక భవనం లాంటిది ఆయన అభివర్ణించారు. ఆ మెట్లు లిఫ్టు లేని ఆ భవనాన్ని అనుసంధానం చేసేది ఎట్లా అంటే, అందులో కింది అంతస్తులో ఉన్నవాళ్ళు కింది అంతస్తులోనే ఉంటారు, మెట్లు లేవు కదా, పైకి పోలేరు. అలాగే పై అంతస్తులో ఉన్నవాళ్ళు కిందికి రారు, వాళ్ళు పైనే ఉండిపోతారు. మధ్య అంతస్తులో ఉన్నవాళ్ళు రెండింటి మధ్య నలిగి అక్కడే ఉంటారు, కిందికి రాలేరు. అంటే పేదవర్గము, ఉన్నత వర్గము, మధ్యలో మధ్యతరగతి వర్గము. వీళ్ళకి పైకి కిందికి వాళ్ళందరినీ కలిపే సాధనాలు ఏమీ లేవు. ఇది వారు ఎంత చక్కగా చెప్పారు. ఆ కలిపే సాధనమే ఆదేశిక సూత్రాలు అని చెప్తే బహుశా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మిత్రులారా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆ రోజుల్లో ఉన్న సమస్యల్లో ఒకటి ఏమిటంటే, ఆర్థిక సామాజిక వెనకబాటు చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. ముఖ్యంగా రైతుల ఉద్యమాలు బాగా తీవ్రంగా జరిగేవి. జమీందారీ విధానము, ఇవన్నీ ఉన్న సమస్యలో ప్రధాన సమస్యలు. సో అప్పుడు రాజ్యాంగ అధినేతలు రాసినప్పుడు వాళ్ళు ఏం భావించారంటే, ఈ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ప్రజలకి అందించాలి అంటే వాటికి ప్రత్యేకంగా కొన్ని ఆదేశిక సూత్రాలను నిర్మించాలి అనే సంకల్పం కలగడంతో వీటికి రాజ్యాంగంలో స్థానం కల్పించారు. ఇదొక కారణమైతే, ఆదేశిక సూత్రాన్ని రాజ్యాంగం భాగము 4లో పొందుపరచడానికి రెండో కారణం ఏంటంటే, భవిష్యత్తు తరాలకి ఈ రాజ్యాంగం ఏమి ఇవ్వదలుచుకున్నది అని చెప్పే నేపథ్యంలో మన రాజ్యాంగ పీఠిక ఉంది కదా, అవతారిక అంటారు. అందులో భారత రాజ్యాంగ లక్ష్యాలు అని ఉంది కదా, ఏ లక్ష్యాలతోటి నిర్మించారని, అందులో ఒక ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడానికే ఈ ఆదేశిక సూత్రాలను కూడా పొందుపరచడం జరిగింది. అదేమిటంటే, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ప్రజలకు అందించాలి. ఇది రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ఒక ప్రధాన లక్ష్యం. ఇది భవిష్యత్తు తరాలకి అందించాలి అని. భారతదేశ సమాజం ఎంత విభిన్నమైనది, ఎన్ని రకాల పేదవాళ్ళు, ధనవంతులు, చాలా సంక్లిష్టమైన ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ లక్ష్యంతో ఏదైతే అవతారికలో ప్రకటించారో దానికి కార్యరూపం ఇవ్వడానికే ఆదేశిక సూత్రాలని పొందుపరిచారు. ఇక దీని గురించి మరికొంత ముందుకెళ్ళి చూద్దాము. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో అధికరణం 36 నుంచి 51 ఈ అధికరణాల మధ్య వాటి గురించిన ప్రస్తావన ఉంటుంది. ఈ అధికరణాలు అసలు ఏమి చెప్తున్నాయి, దీని యొక్క లక్ష్యం ఏమిటి అని ఇంతకుముందు నేను చెప్పినట్టు కనుక చూసినట్టయితే, దీని ప్రధాన లక్ష్యము సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించడం ఒకటైతే, భారతదేశాన్ని ఒక శ్రేయో రాజ్యంగా, అంటే సంక్షేమ రాజ్యం అంటారు కదా, అధికరణం 30లో ప్రత్యేకంగా రాశారు రాజ్యాంగంలో. ఓకే, ఈ రాజ్యాంగం ఉద్దేశము, ఈ ఆదేశిక సూత్రాల ఉద్దేశం ఏంటంటే, అంతిమంగా సామాజిక రాజకీయ ఆర్థిక
న్యాయాన్ని ప్రజలకు అందించాలి అని. అందించాలంటే ఏం చేయాలి? దానికి ప్రధానంగా 2 అంశాలు దోహదం చేస్తాయి. ఒకటి, వ్యక్తులకు స్వేచ్ఛ ఉండాలి. అదే కదా ప్రాథమిక హక్కులు. దాన్ని అధికరణం ముందు భాగంలో ఉంచారు, అధికరణాలన్నీ భాగం 3లో. అదొక ఎత్తైతే ప్రభుత్వానికి కూడా కొన్ని విధులు ఉండాలి కదా, ప్రభుత్వానికి కూడా దిశానిర్దేశం ఉండాలి. ఈ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఎట్లా అందించాలి అన్న దాని మీద ఒక నిర్దిష్టమైన ఒక గైడ్ లైన్స్ అంటారు కదా, మార్గదర్శకాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆదేశిక సూత్రాలని పొందుపరిచారన్నమాట. సో ఈ 2 లక్ష్యాలతోటి ఇది పనిచేస్తుంది. ఆదేశిక సూత్రాల మీద చర్చ జరిగినప్పుడు అన్నారు, ఇవి ఏంటి, వీటి వల్ల లాభం ఏంటి అన్నారు. ఎందుకంటే మిత్రులారా, ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులు అన్నవి వ్యక్తి స్వేచ్ఛ కోసం పనిచేస్తాయి, వ్యక్తి స్వేచ్ఛ కోసం ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అన్నవి వ్యక్తులు ఎదగడానికి, తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఉన్నాయి. కానీ ఆ పక్కనే ఉన్న ఆదేశిక సూత్రాలు మాత్రం సమాజాభివృద్ధికి, అందరి అభివృద్ధికి. మనం అంటాం కదా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటాం. అట్లాగే మొత్తం సమాజం బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఆదేశిక సూత్రాలని పొందుపరిచారనమాట. ఆదేశిక సూత్రాల్లో ఇప్పుడు అవి ఏమిటి అంటే మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, వాటిని వర్ణించారంటే కనుక, ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి ఒక మార్గదర్శకాలు, ఒక రకంగా చెప్పాలంటే నైతిక విధులను కూడా చెప్పచ్చు. అంటే ప్రభుత్వాలు దినదినంగా ప్రతిదినము నిత్యము కార్యనిర్వాహక వర్గము, శాసన వర్గము కలిసి చట్టాలు చేస్తూ అమలు చేసే ప్రక్రియలో ఆదేశిక సూత్రాలు వారికి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ సామాజిక న్యాయాన్ని అందించే కార్యక్రమాలని పొందుపరిచింది. వీటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన జరగాలి, శాసనాలు చేయబడాలి. ఇది ఆదేశిక సూత్రాల యొక్క ప్రధాన ఉద్దేశం. ఇంకొక అడుగు ముందుకు వెళదాము. ఆదేశిక సూత్రాలు అసలు ఏమి రాశారు? ఇందులో మిత్రులారా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి గనక చక్కగా అమలు చేస్తే భారతదేశము నిజంగా ఒక శ్రేయోరాజ్యంగానే అవతరిస్తుంది. అయితే ఈ 36 నుంచి 50 అధికరణాలలో ఉన్న ప్రధాన కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు ఇచ్చారన్నమాట. అంటే అందరినీ సమానంగా చూడాలి, అన్ని విషయాలు, ఆర్థిక న్యాయంలో సమానత్వము, సామాజిక న్యాయంలో సమానత్వము, ఇట్లా కొన్ని సూత్రాలను వాళ్ళు ప్రతిపాదించారు. ఈ సూత్రాలను పాటించాలి ప్రభుత్వము. వాటిని కనుక మనం రాజ్యాంగంలో అట్లా వాటిని క్లాసిఫికేషన్ చేయలేదు, విభజన చేయలేదు. కానీ వాటిని మనము 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అందులో మొదటిది ఏంటంటే సామ్యవాద సామాజిక సూత్రాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండోది గాంధేయ సూత్రాలు, మహాత్మా గాంధీ గారు కలలు గన్న అంటారు కదా, రామరాజ్యం లాంటివి, వాటి కోసం దోహదం చేసే కొన్ని సూత్రాలు కూడా ఆదేశిక సూత్రాల్లో కనబడతాయి. కాబట్టి కొన్నిటిని గాంధేయ సూత్రాలు అంటారు, కొన్ని సామ్యవాద సూత్రాలు అంటారు. ఇందులో మరికొన్ని ఉదారవాద సూత్రాలు అంటారు. ఉదారవాద సూత్రాలు అంటే ఏంటంటే అన్ని వర్గాలకి స్వేచ్ఛ కలిగి వారికి కూడా పైకి తీసుకొచ్చే, అంటే ఏ వర్గమైనా కూడా మతము ఎటువంటి సంబంధాలు లేకుండా వారికి స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళ ద్వారా వాళ్ళు ఎదగడానికి అవకాశం కల్పించడం. ఈ రకంగా ఆదేశిక సూత్రాల్లో కూడా మనకు 3 రకాల అంశాలు కనబడతాయి అన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. నెక్స్ట్ ఏమున్నాయి అసలు సామాజిక అంశానికి దోహదం చేసేవి, సామాజిక న్యాయానికి దోహదం చేసే అంశాలు ఇందులో రాజ్యాంగంలో ఏమున్నాయి? ఉదాహరణకి మనం 1-2 చూద్దాము. జాతీయ సంపదను అందరూ సృష్టిస్తున్నారు. మీకు తెలుసు, దేశంలో సంపద సృష్టించబడుతోంది. పేదవాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు సంపద సృష్టిస్తున్నారు. కానీ అది కొందరికే పరిమితం అవుతోంది, అందరికీ చెందట్లేదు. అంటే ఏంటంటే దేశ సంపదని అందరికీ సమానంగా పంపిణీ చేసే వ్యవస్థ నెలకొల్పాలి. ఇది ఉదాహరణకి ఒక సామాజిక ఆదేశిక సూత్రం. ఇది ఉదాహరణగా చెప్పాలంటే ఇటువంటి ఒక అద్భుతమైన సూత్రాలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఇందులో ఈ ఆదేశిక సూత్రాల్లో పొందుపరచబడ్డాయి. అలాగే సమాన పనికి సమాన వేతనం, ఇది చాలా మంచి సంకల్పం. ఎందుకంటే మన సమాజంలో మీరు చూస్తారు కదా, మహిళలకు పురుషులకు కూడా వ్యత్యాసాలు ఉంటున్నాయి వేతనాలలో, అది తొలగించాలి. అట్లానే సంపద మొత్తం కూడా, జాతి సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదు. ఈ రకంగా మంచి అద్భుతమైన కార్యక్రమాలని చేపట్టాలని ప్రభుత్వానికి సూచనలు చేసేటువంటి ఈ భాగమే ఆదేశిక సూత్రాలు. అలాగే సమాజంలో ఉన్న బాలలు, మహిళలు, కార్మికులు, వారి కోసం కూడా ఈ ఆదేశిక సూత్రాల్లో చాలా మంచి కార్యక్రమాలను సూచించడం జరిగిందనమాట. ఉదాహరణకి
కార్మికులకు వారి పని గంటలు, వారి వేతనాల విషయంలో కూడా వారికి సరైన విధంగా న్యాయం జరిగేటట్టుగా, అంటే పని దినాలు, విశ్రాంతి, అలాగే మహిళలు బాలలకి కూడా వారికి తగినట్టుగా వాళ్ళ రక్షణ ఆరోగ్యపరంగా కావచ్చు, పని చేసే చోట కావచ్చు, బాలలకు మాత్రము పనిలో ఎటువంటి పని చేయించడానికి వీలు లేదని, కానీ వాళ్ళని పరిరక్షించాలి. వారి ఆరోగ్యాన్ని, వాళ్ళ వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఈ రకంగా ఆదేశిక సూత్రాల్లో పలు రకాల కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టాలి అనే సంకల్పంతో ఈ ఆదేశిక సూత్రాలని పొందుపరిచారు. ఇంకా అడుగు ముందుకు వెళ్ళి చూద్దాం, ఇంకా ఏమున్నాయి ఈ ఆదేశిక సూత్రాల్లో అని. మిత్రులారా, తర్వాత అతి ముఖ్యమైనది ఇంతకుముందు చెప్పినట్టుగా గాంధేయవాద సూత్రాలు కూడా పొందుపరిచారు. భారతదేశము గ్రామాల్లో నివసిస్తుందని మీరు వినే ఉంటారు కదా. ప్రధానంగా గ్రామాల్లో నివసించే భారతదేశాన్ని సస్యశ్యామలం చేయాలన్నా, లేదా రామరాజ్యం అని గాంధీ గారు చెప్పినట్టు రూపొందించాలన్నా స్థానిక స్వపరిపాలన చాలా ప్రధానము అని నమ్మిన గాంధీ గారి సూత్రాన్ని రాజ్యాంగంలో కూడా పొందుపరిచారు ఆదేశిక సూత్రాల్లో. అంటే ఏంటి? గ్రామ స్వరాజ్యము అంటే గ్రాస్ రూట్, అంటే కింది స్థాయిలో, చాలా కింది స్థాయి నుంచి ప్రజాస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టడం, స్థానిక స్వపరిపాలన ద్వారా పంచాయతీరాజ్ విధానం అన్నమాట. అటువంటి సూత్రాలు కూడా ఈ ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం జరిగిందనమాట. అలాగే అతి ముఖ్యమైనది ఈ ఆదేశిక సూత్రాల్లో మనం పాటించవలసింది ఒకటి ఏంటంటే, 45వ అధికరణంలో సూచించినట్టుగా ప్రజలకి, ముఖ్యంగా పిల్లలకి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపల వయసు గల పిల్లలకి ప్రభుత్వము ఉచితంగా ప్రాథమిక విద్యని అందించాలి. ఇది ఒక అద్భుతమైన, చాలా ముఖ్యమైనటువంటి ఆదేశిక సూత్రము. ఇది కనుక పాటిస్తే దేశంలో నిరక్షరాస్యత అన్నది తొలగిపోతుంది. ఇంకా దురదృష్టవశాత్తు మన దేశంలో దాదాపు 30% వరకు ఇంకా నిరక్షరాస్యులు ఉన్నారు కదా. సో అందరికీ ఉచితంగా విద్య కలిగించాలి, పిల్లలందరికీ అనే దీనివల్ల బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడుతుంది, దేశం ముందుకెళ్తుంది. ఇది ఒక ముఖ్యమైన ఆదేశిక సూత్రము. సో అలాగే ఇంకా కొన్ని సూత్రాలు తీసుకుంటే కనుక పర్యావరణ పరిరక్షణ చేయాలి. జంతువులను కూడా, వన్యప్రాణి సంరక్షణ లాంటి కార్యక్రమాలు కూడా ఈ ఆదేశిక సూత్రాల్లో మనకు కనబడతాయి. మిత్రులారా, ఈ విధంగా ఆదేశిక సూత్రాలు ఎంత చక్కటి కార్యక్రమాలను రూపొందించిందంటే, వీటిని గనక అమలు చేస్తే నిజంగానే ఒక శ్రేయోరాజ్యం అవతరించడం అన్నది సంభవమవుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆదేశిక సూత్రాల్లోని ఈ కార్యక్రమాలని ప్రభుత్వము పట్టించుకొని అమలు చేయకుంటే ఏమిటి పరిష్కారం అని అంటే, రాజ్యాంగం ఏం చెప్తుందంటే 37వ అధికరణం ప్రకారంగా వీటిని మాత్రము న్యాయస్థానాల ద్వారా అమలుపరచడానికి వీల్లేదంటుంది. మీకు తెలుసు, ప్రాథమిక హక్కులు కనుక ఉల్లంఘించబడితే, మన ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడితే కనుక వాటిని కోర్టుకు వెళ్ళి, న్యాయస్థానాలకు వెళ్ళి తిరిగి పొందొచ్చు, పరిష్కారాన్ని పొందొచ్చు. కానీ ఆదేశిక సూత్రాలకు మాత్రము ఆ ప్రాతిపదిక లేదు. ఇదొక్కటి ఒక దీంట్లో ఉన్న లోపము అని కొందరు మేధావులు వాళ్ళు అంటూ ఉంటారు. కానీ దానికి డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఆదేశిక సూత్రాల్లో ఆదేశిక సూత్రాలను అమలు పరచలేకపోవచ్చు, కానీ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒకవేళ దీంట్లో అమలుపరచకుంటే కూడా దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే, ప్రజలు ఈ ఆదేశిక సూత్రాలని అమలుపరచకుంటే కనుక, ప్రభుత్వాలు అమలుపరచకుంటే రాబోయే ఎన్నికల్లో వాళ్ళు తన ఓటు ద్వారా వాళ్ళని ఎన్నుకోకుండా అటువంటి చర్య చేపట్టచ్చు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉంది ఆయుధం, ఆదేశిక సూత్రాలు పాటించకుంటే తొలగించవచ్చు అని అంబేద్కర్ గారు అభివర్ణించారు. అంతేకాదు, ఆయన చెప్పారు, ఇవి ప్రాతిపదిక, ఇవి పునాది. ఆదేశిక సూత్రాలు అన్నవి ప్రాతిపదిక, పునాది అని చెప్పారు. కానీ కొందరు మేధావులు వాటితోటి ఏకీభవించకపోవచ్చు. ఉదాహరణకు కొందరు ఏమన్నారంటే, ఆదేశిక సూత్రాలు అన్నవి ఏదో మన నూతన సంవత్సరం రోజు మనం తీసుకునే తీర్మానాలు లాంటివి అన్నారు. ఓకే, మరి కొందరు ఏమన్నారంటే, ఇవి మామూలు ప్రమాణాలు తప్ప వీటికి తప్ప వీటికి చట్టబద్ధత లేదు అన్నారు. అంటే మనం నూతన సంవత్సరం అప్పుడు తీసుకుంటాం కదా మన తీర్మానం, రేపటి నుంచి అజ్జేయను ఈ కొత్త సంవత్సరం అని, కానీ తెల్లారి మళ్ళీ మా యథావిధిగా నడుస్తూ ఉంటుంది అని విమర్శలు వచ్చినా కూడా
ఆదేశిక సూత్రాలు అన్నవి మన రాజ్యాంగానికి నిజంగా ఎంతో చాలా కీలకమైనటువంటి భూమికని పోషిస్తాయి మన రాజ్యాంగంలో. ఎందుకు అంటే రాజ్యాంగం అంతిమ లక్ష్యమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి ఇవే అసలైన సిసలైన కార్యక్రమాలు. సరే, ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి చూద్దాము. ఆదేశిక సూత్రాలేమో ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టుగా అవి సమాజం అందరి కమ్యూనిటీ సమాజం మొత్తము అభివృద్ధి కోసము పొందుపరచబడినాయి. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, ఇవి అందరివి కదా. కానీ ప్రాథమిక హక్కులు అన్నవి వ్యక్తుల కొరకు మాత్రమే. నేను, నా హక్కులు, మీరు, మీ హక్కులు, అది వ్యక్తిగతమైనవి. అప్పుడు ఏం జరుగుతుందంటే చివరి అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులకును ఆదేశిక సూత్రాలకు మధ్య వైరుధ్యం ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. మరి ఆ ఘర్షణ ఉన్నప్పుడు వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి? తెలుగులో సామెత ఉంది కదా, అవ్వ కావాలి బువ్వ కావాలి అని. అంటే రెండూ కావాలి. నా స్వేచ్ఛ కావాలి నాకు, అలాగే సమాజంలో అందరూ బాగుండాలి. ఇది ఎట్లా సాధ్యము? నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇందులో ఒక ఉదాహరణ చెప్తాను. ప్రాథమిక హక్కులో ఆస్తి హక్కు అని ఉంది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉంది. అంటే ఎవరు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. దాని మీద ఎటువంటి ఆంక్షలు కానీ ఉండడానికి వీల్లేదు. అది ప్రాథమిక హక్కు, అది ఉండేది, ఇప్పుడు లేదు. పక్కనే ఆదేశిక సూత్రాలు ఇంతకుముందు చెప్పినట్టు ఏం చెప్తున్నాయి? జాతి సంపదని అందరికీ సమానంగా పంచాలి, ఆ పంపిణీ విధానాన్ని, వ్యవస్థని ఏర్పరచాలి అని చెప్తున్నాము. అందుకే కదా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వెంటనే మనం చేపట్టిన కార్యక్రమము భూ సంస్కరణలు. ఉన్నవాడి దగ్గర నుంచి భూములు తీసుకొని జమీందారీ విధానాన్ని నిర్మూలించేసి ఆ పేదవాళ్ళకి ఆ భూములని పంచాలి. ఇదే భూ సంస్కరణల చట్టాల యొక్క లక్ష్యము, ఆదేశము. ఇవన్నీ ఆదేశిక సూత్రంలో భాగంగా చేసినవే. కానీ ఇక్కడ వైరుధ్యం ఎక్కడొచ్చిందంటే ప్రభుత్వం ఆదేశిక సూత్రాలు అమలు చేయడానికి జమీందారులను వాళ్ళని తమ భూములను వదులుకోమంది. ల్యాండ్ సీలింగ్ అని వినే ఉంటారు కదా. ఎక్కువ భూములు ఉన్నవాళ్ళు, పరిమితులకు మించి ఎక్కువ భూములు ఉన్నవాళ్ళు, దానిని వాళ్ళు ప్రభుత్వానికి వదులుకోవాలి, ఇచ్చేయాలి. అది పేదవాళ్లకు పంచుతారు అనే ప్రాతిపదికన ఆదేశిక సూత్రాలు అమలు చేసినప్పుడు ఈ జమీందారులు వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు. ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి ప్రాథమిక హక్కులే ముఖ్యమైనవి, అవి చట్టాలు, శాసనాల ద్వారా అమలు చేయగలిగినవి, కానీ ఆదేశిక సూత్రాలు కేవలము ఒక మార్గదర్శకాలు మాత్రమే, వాటికి న్యాయస్థానం వెళ్ళడానికి వీలు లేదని రాజ్యాంగంలో ఉంది కదా అనే వాదన తెర మీదకి వచ్చింది. సో ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకి మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కులకే ప్రాధాన్యత ఉంటుంది, ఆదేశిక సూత్రాలకు ఉండదు అని ఒక క్లారిఫికేషన్, ఒక తీర్పుని ఇచ్చిందనమాట. ఇది 1950లో ఈ తీర్పు కొనసాగింది. కానీ ఈ రకంగా ఈ అడ్డంకి రావడంతో ఆదేశిక సూత్రాల అమలులో వస్తున్న ఇబ్బందుల వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని మార్పులు తీసుకొచ్చింది. రాజ్యాంగాన్ని సవరిస్తూ ఆదేశిక సూత్రాలను ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని సవరణలు చేసింది. దీనివల్ల మళ్ళీ మరొక కేసు, అంటే 1967లో 5-6 సంవత్సరాల తర్వాత రెండో కేసు వచ్చింది. నేను చాలా సంక్షిప్తంగా ప్రధాన అంశాలు చెప్తున్నాను. గోలక్నాథ్ కేసు అని ఒకటి వచ్చింది. అందులో వచ్చిన తర్వాత కూడా అందులో సుప్రీంకోర్టు మళ్ళా ఏం చెప్పిందంటే ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు అవి మళ్ళీ ప్రాథమిక హక్కులకే ప్రాధాన్యం ఉంటుందని చెప్పింది. సో రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్న పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను మాత్రము సవరించడానికి అవకాశం లేదు, అవి అతీతమని చెప్పింది. ఇక ఆ తర్వాత ఒక పెద్ద మార్పు వచ్చింది. 1973లో చారిత్రాత్మకమైన కేసు, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కులను కూడా సవరించవచ్చు. 368వ అధికరణం ఉంది కదా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించడానికి, దాని క్రింద విశేషమైన అధికారాలు ఉంటాయి. రాజ్యాంగంలో ఏ అంశాన్నైనా సవరించవచ్చు, ప్రాథమిక హక్కులను కూడా సవరించవచ్చు. కానీ ఒకే ఒక పరిమితిని విధించింది సుప్రీంకోర్టు. అదేమిటంటే రాజ్యాంగ స్వభావ స్వరూపాన్ని, మౌలిక స్వభావ స్వరూపాన్ని మార్చకుండా ప్రాథమిక హక్కులను కూడా ముట్టుకోవచ్చు, లేదా వాటి మీద ఏమన్నా ఆంక్షలు పెట్టచ్చు అని, తొలగించవచ్చు అని సుప్రీంకోర్టు ఒక చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇది. దీని ప్రభావం తర్వాత చాలా కేసుల మీద కూడా కనపడుతుంది మనకు. ఈ రకంగా ప్రాథమిక హక్కులను ఆదేశిక సూత్రాలకు మధ్య తలెత్తిన వివాదంలో మలుపులు తిరుగుతూ ప్రస్తుతం 80వ దశకం 1980వ దశకంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉంటే వాస్తవానికి ఏది కూడా ఆధిపత్యంలో ఉండదు. ప్రాథమిక హక్కులది ఆధిపత్యం కాదు, ఈ ఆదేశిక సూత్రాల ఆధిపత్యం కాకుండా రెండింటినీ సమన్వయం చేసుకోవాలని చెప్పింది. ఇది టర్నింగ్ పాయింట్. సో రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రాథమిక హక్కులు ప్రజలకు అందేటట్టుగా చూడాలి, అదేవిధంగా
ఒక మీటింగ్ పాయింట్ అంటారు కదా, రెండు కలిసే విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ సంతులనంతో సమతౌల్యంతో ఆదేశిక సూత్రాలను కూడా అమలు చేయాలి అనే ఒక చక్కటి ప్రాతిపదిక ముందుకొచ్చిందన్నమాట. మిత్రులారా, ఈ రకంగా ఆదేశిక సూత్రాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ ఆదేశిక సూత్రాల మీద ఎన్నో చక్కటి కార్యక్రమాలు భూ సంస్కరణలతో మొదలై ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. అంటే దీనివల్ల మన రాజ్యాంగ లక్ష్యమైన సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయం వైపు మనము చాలా చక్కగా కదులుతామని చెప్పచ్చు, కదులుతున్నాము, ప్రోగ్రెస్ అవుతున్నాము అన్నది నిస్సందేహము. చివరి అంశం ఏంటంటే, వీటి వల్ల ఏం జరిగింది పర్యవసానం అంటే, సుప్రీంకోర్టు, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశిక సూత్రాలను కూడా ప్రాథమిక హక్కుల స్థాయికి పెంచాలి అనే దిశగా తీర్పులు చెప్తూ కొత్త ప్రాథమిక హక్కులలో కొత్త కోణాలను ఆవిష్కరించింది. ఉదాహరణకు, అందరికీ విద్య అనేది హక్కు కాదది, అది ఆదేశిక సూత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారు, థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు చొరవ వల్లనే, ఆ తీర్పు వల్ల ప్రాథమిక విద్య అందరికీ ప్రాథమిక విద్య ప్రధాన హక్కు, ప్రాథమిక హక్కు అని మార్చి దానిని అధికరణం 21 అన్నమాట జీవించే హక్కు కింద మార్చారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ఈ దశాబ్దాల కాలంలో సుప్రీంకోర్టు వారు తీర్పుల ద్వారా తమ క్రియాశీలకమైన చర్యల ద్వారా, తీర్పుల ద్వారా ఆదేశిక సూత్రాలకు కూడా ప్రాథమిక హక్కుల స్థాయిని కల్పించే విధంగా కృషి చేయడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది. అప్పుడు అంటే ఇది మన లక్ష్యానికి చాలా మంచి గమ్యం వైపు మనం వెళ్తున్నట్టుగా క్లియర్ అయిపోతుంది. అట్లానే పేదవాళ్ళకి ఉచిత న్యాయ సహాయం అందించమని ఇట్లా కొత్తవి అద్భుతమైన హక్కులను కూడా సుప్రీంకోర్టు వారు ప్రజల కోసం తీసుకొస్తున్నారు. అట్లనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు కదా, ప్రజా ప్రయోజన వ్యాజ్యము అంటే ఇంపార్టెంట్, ప్రజలకు సంబంధించిన ఇబ్బంది కలిగించే అంశాల మీద న్యాయపరమైన ఏమైనా కేసులు వేయాలంటే ఎవరైనా ముందుకు తీసుకురావచ్చు అనే అంశం. ఈ విధంగా మనము ఒక రకంగా చెప్పాలంటే ఆదేశిక సూత్రాలు చాలా మూలమైనవి. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలు సమాజ స్థాపనకి, శ్రేయోరాజ్యం వైపు కదలడానికి చిత్తశుద్ధితో కనుక ప్రభుత్వాలు ఆదేశిక సూత్రంలో ఉంచిన ఇప్పుడు చెప్పిన కొన్ని నేను ప్రస్తావించాను ఈ కార్యక్రమాలన్నీ చేపడితే కనుక తప్పకుండా మన రాజ్యాంగ లక్ష్యాలు, పీఠికలో పేర్కొన్న రాజ్యాంగ లక్ష్యాలని మనము చేరుకోగలమన్నది నా భావన. సో ఈ రకంగా కనుక మనం ఇప్పుడు ఈ చర్చలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి చాలా రాజ్యాంగంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. వీటిని ఏమని అనొచ్చంటే, చాలా రకాలుగా అభివర్ణించినట్టుగా ఇవి కరదీపికలు, టార్చ్ లైట్స్. ఇవి భవిష్య సమాజానికి తీర్చిదిద్దడానికి ఒక టార్చ్ లైట్. ఓకే, అవి అలాగే వీటిని ఒక సామాజిక విప్లవానికి పునాది. ఇవి సామాజిక విప్లవానికి, సమాజంలో ఒక మంచి విప్లవాత్మక మార్పులు తేవడానికి ఆదేశిక సూత్రాలు ఎంతో ఉపకరిస్తాయి అన్నది నిస్సందేహము. ఇంకా భారత రాజ్యాంగము తెలుగులో ప్రజలకు అందించేటువంటి ఈ సంకల్పం నిజంగా అత్యద్భుతమైనది. ప్రపంచంలో దేశాలన్నీ తమ భాషల్లో ఎదుగుతూ అన్ని చట్టాలైనా ఏవైనా తమ భాషలో అందిస్తున్న ఈ తరుణంలో మనం కూడా ముఖ్యంగా నల్సార్ లా యూనివర్సిటీ వారు ఇంత చక్కటి కోర్సుని ప్రారంభించి అందులో తెలుగులో భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ఈ ప్రక్రియని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.